వెంకటేశ్వర స్వామి నుంచి మా వదినకి పిలుపు వచ్చింది. సో, తిరుమల వెళ్తున్నారనమాట. నేనైతే ట్రైన్‌లోకి చింతపండు పులిహోర చేశాను. 30 మినిట్స్ ముందే మనం చింతపండు నానబెట్టుకుంటే ఈజీ అవుతది. సో, దాంట్లోకి పసుపు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి. కరివేపాకు అండ్ ఉడికేటప్పుడు మనం కొంచెమంత బెల్లం వేసుకున్నామనుకోండి, చింతపండు మనకి ఎక్కువ పులుపు అనిపిచ్చదు. తీపి కంట్రోల్ చేస్తది దాన్ని. ఇలా మొత్తం ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు. పోపులో మనకు తెలిసిందే కదా! పల్లీలు మెయిన్ పులిహోర అంటే. పల్లీలు వేగుతున్నప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. నా దగ్గర ఎండుమిర్చి లేవనమాట. అందుకే నేను పచ్చిమిర్చి వేశాను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు, ఎండుమిర్చి కూడా వేసుకుంటారు. 2 వేసుకుంటారు. కరివేపాకు వేసుకొని అండ్ నా దగ్గర ఇంగువ కూడా లేదు. ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటది. లాస్ట్‌లో పసుపు వేసుకొని దించేసుకోవడమే. ఇలా మొత్తం ఒక దగ్గర పెట్టుకొని నేను అన్నంలో ఆల్రెడీ పసుపు వేసి ఉడికిచ్చా అనమాట. బావుంటదని చెప్పేసి దానిలోకి కొంచెమంత ఉప్పు మీకు తగినంత దానికి సరిపడే అంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని పులిహోర మనం స్పూన్‌తో కలపడం కంటే చేత్తో కలిపితేనే చాలా టేస్టీ వస్తది. పులిహోర కలుపుతున్నారంటారు గదా! సో, అట్లనే మా మా వదిన్ని నేను కొంచెం తాలింపు వేయమంటే నా చెయ్యి అంతా కాల్చేసింది. అసలా పులిహోర అయ్యేదాకా గూడా ఆగట్లేదు. ఇక్కడ కూర్చొని తినేస్తుందనమాట. బాక్స్ ప్యాకింగ్ చేసేసాను. సరే అయితే మరి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి.